హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. అండ్ టుడే స్పెషల్ వ్లాగ్ ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, మా ఊరి కొండ, మా ఎర్రగొండ పైనటువంటి వెలిసినటువంటి శ్రీ బేట్రాయ స్వామి మమ్మల్ని కొండ మీదకి రమ్మని అయితే ఇన్వైట్ చేశాడు అనమాట. ఇంకా మా దేవుడు ఎందుకప్ప మమ్మల్ని ఇన్వైట్ చేస్తా అన్నాడు అనేసి కొండ మీదకి వెళ్ళేసి ఏం స్వామి మమ్మల్ని పిలిచామని అడిగితే, ఏం లేదు భక్తులారా, సంవత్సరం పొడవునా కొండ మీద ఉండి ఉండి నాకు చాలా బోర్ కొడతా ఉంది, నన్ను ఒకసారి కిందకి మీతో పాటు తీసుకెళ్ళండి అని చెప్పాడు అనమాట. సో ఇంకా దేవుడే మమ్మల్ని పిలిచి తీసుకెళ్ళిపోమంటా అంటే ఇంకా ఆలోచించడం ఎందుకు, తీసుకెళ్ళిపోదాం అనేసి అయితే మేమైతే కొండ మీదకైతే వెళ్ళిపోయాం. అండ్ ఎంతైనా దేవుడు కదా, ఇంకా మాతో పాటు మాలాగా సింపుల్గా తీసుకొచ్చేయలేము కాబట్టి ఇంకా దానికంటూ కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతి ప్రకారం స్వామి వారిని అయితే కిందకి తీసుకెళ్ళిపోదామని అయితే వచ్చేసాం. ఇంకా ఆ పద్ధతులు ఎలా ఉంటాయి, ఆ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేసి మీరు కూడా తెలుసుకుందరు. ఇంకా వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఇప్పుడు విశేషం ఏంటంటే, సంవత్సరంలో ఒకసారి వచ్చే శ్రావణ మాసంలో మా ఊరి కొండపైన ఉన్న బేట్రాయ స్వామి అయితే కొండ దిగడం జరుగుతుంది. కొండ దిగిన తర్వాత కొండ చుట్టూ ఉన్న 8 గ్రామాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామాలలో అయితే జాతర చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఆ జాతర చేసే ప్రాసెసే ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఇంకా ఇలా బేట్రాయ స్వామి కొండ దిగేటువంటి మొదటి రోజు ఇలా 8 గ్రామాల పెద్ద మనుషులంతా కొండ కింద ఉన్నటువంటి ఆ గ్రామానికి చేరుకొని ఇంకా ఇక్కడ మొత్తం డిస్కషన్స్ అయితే జరుగుతాయి. ఐ మీన్ ఏ ఊరు ఏ రోజు తీసుకెళ్ళాలి జాతర కోసం అనేసి, ఇంకా సమ్ ఫినాన్షియల్ డిస్కషన్స్ ఉంటాయి వాళ్ళ పెద్ద మనుషులకంతా. ఇంకా జాతర అంటే ఎన్నో మంచి చెడులు అంతా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుంటారనమాట. అక్కడ వైట్ క్లాత్ ఒకటి తెల్ల బట్టేసి ఇంకా దానిపైన వరుసగా కూర్చున్నారు కదా, వాళ్ళు 8 గ్రామానికి చెందిన పెద్ద మనుషులు వీళ్ళందరూ. సో బట్ట మీద కూర్చొని మాట్లాడటం అయితే జరుగుతుంది. ఈ సాంప్రదాయాలన్నీ కూడా నేను కూడా మొదటిసారి చూస్తా ఉన్నా, చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు కూడా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఇంకా మాకు ఎదురుగా కనిపిస్తా ఉంది కదా ఒక కొండ, అదే మా ఎర్రగొండ. ఇంకా అక్కడే దేవుడైతే ఉన్నాడు. ఇంకా ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకుని అక్కడ కనిపిస్తుంది కదా షావ అంటారు వాళ్ళని, షావ ఆడే వాళ్ళు అంటారు అనమాట. ఆ షావ ఆడడం అనేది బేట్రాయ స్వామికి చాలా అంటే చాలా ఇష్టమైన ఒక సాంప్రదాయమైన ఆట అన్నమాట. సో వాళ్ళు ఇంకా పూజ చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి కొండపైనకి వెళ్ళి స్వామి వారిని అక్కడి నుంచి కిందకి తీసుకురావడం అయితే జరుగుతుంది. సో చూసారు కదా, ఇంకా పూజారికి వాళ్ళకి కొంతమందికి దేవుళ్ళు వచ్చి ఇంకా గుర్రం, బేట్రాయ స్వామి వాహనం అయినటువంటి గుర్రాన్ని ఎత్తుకుని అయితే ఇంకా కొండ మీదకైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళందరూ. ఇంకా స్వామి వారిని అక్కడి నుంచి కిందకి తీసుకొచ్చి ఇంకా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు జాతర జరగడానికైతే ఇంకా మొత్తం ఏర్పాట్లు అయితే చేసుకుంటూ వచ్చాం మనం కూడా. అండ్ మా విలేజ్లో జాతర అయితే లాస్ట్ డే అన్నమాట. ఇందాక నేను చూపించిందంతా ఫస్ట్ డే జరిగిన సాంప్రదాయాలు. ఇంకా మా ఊరికి దేవుడు వచ్చేసరికి లాస్ట్ డే 8th డే అవుతుందన్నమాట. సో ఇంకా మా ఊర్లో ఆల్మోస్ట్ 8th డే కూడా వచ్చేసింది. ఇంకా నేను ఆ 7 days చూపించడం, డైరెక్ట్ 8th డే మా ఊర్లో జాతర మాత్రం చూపిస్తా ఉన్నా. ఇంకా మేము కూడా అందరూ స్వామివారిని వెల్కమ్ చేయడానికి ఇంకా గ్రాండ్గా మా విలేజ్ని మొత్తం డెకరేట్ చేసుకుంటా ఉన్నాం. అండ్ జాతర హడావిళ్ళు కూడా బాగా కనిపిస్తుంది కదా, ఇంకా డెకరేషన్కి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకునేసినారు. ఇంకా రోడ్డు అక్కడక్కడ పాడైపోయి ఉంటుంది కదా, సో అవన్నీ కూడా మట్టి తోలి ఇంకా జాతరకి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని పనులు ఎర్లీ మార్నింగ్ చకచకా జరిగిపోతా ఉన్నాయన్నమాట. అండ్ జాతరతో పాటు ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఈరోజు మా ఇంట్లో శ్రావణ శనివారం ఫెస్టివల్ కూడా. సో నేనైతే ఫెస్టివల్ కోసం అయితే ఎంచక్క నీట్గా రెడీ అయిపోయాను అనమాట.
నెత్తిన 3 నామాలు వేసుకొని ఇంట్లో ఫెస్టివల్ చేయడానికి అయితే మేము రెడీ అయిపోయాం. అండ్ ఫెస్టివల్ కూడా ఇంట్లో అయిపోయింది. ఇందాక జస్ట్ పూజ అయింది. ఇంకా నెక్స్ట్ జాతర స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్న జాతర కోసం అయితే. బికాస్ ఇంట్లోనూ పండగ, ఊర్లోనూ పండగ రెండు ఒకేసారి కలిసి రావడం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది కూడా. సో మొత్తానికి ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలతో జరిగిన పండర భజన అండ్ వీళ్ళతో జరిగిన 90 అండ్ ఇంకా సో మెనీ థింగ్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మీరు క్లియర్గా చూడాలనుకుంటే ఇవన్నీ సపరేట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసి ఆల్రెడీ 90 వీడియోనే సపరేట్ అండ్ పిల్లలు ఆడినటువంటి పండర భజన వీడియోనే సపరేట్ అన్నీ అప్లోడ్ చేసేసా. కావాలంటే మీరు అవి ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్ విజిట్ చేసి అందులో చూడండి. నేను జస్ట్ దీంట్లో కొంచెం జస్ట్ క్లిప్స్ పెడతా ఉన్నా, మొత్తం దట్స్ ఇట్ అంతే. ఇంకా ఇవన్నీ మీరు సపరేట్గా ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నా ఛానల్లో వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ అన్ని వీడియోలు సపరేట్గా అప్లోడ్ అయి ఉంటాయి. సో చూసారు కదా, ఇంకా స్వామివారిని మొత్తం అలంకరించిన తర్వాత ఇంకా ఊరి బయట నుండి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి షావాటుతో ఇంకా మంగళవాద్యాలతో మేళాలతో ఇంకా మొత్తం ఊరు మొత్తం కలిసి ఇంకా స్వామివారిని అయితే ఊరేగింపుగా ఊరి లోపలకైతే తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. ఇవన్నీ చూడడానికి నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. బికాస్ బ్యాటరాయ స్వామికి జరిగే లాస్ట్ డే జాతర కాబట్టి. సో ఇంకా బ్యాటరాయ స్వామి ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా బాను వేడుకతో ఊర్లోకి ఒక గ్రాండ్ బిగ్ మాస్ గ్రాండ్ ఎంట్రీ వెల్కమ్ చెప్తారన్నమాట. అదైతే ఇంకా రియల్లీ అమేజింగ్. పైన చూస్తే బాను వేడుక కలర్ పటాసులు అండ్ మంగళవాద్యాలు సౌండ్ అండ్ షావాడేటువంటి అండ్ నృత్యాలు అండ్ ఈసారి కొత్తగా 90 కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కలిపి నిజంగా చూడడానికి ఎంత గొప్ప వేడుకలాగా అనిపించింది అన్నమాట. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తా. అండ్ నాకైతే అస్సలే ఊర్లో జరిగే ప్రతి ఈవెంట్ చాలా అంటే చాలా ఇష్టం, ఇలాంటి జాతరలు అన్నీ కూడా. సో ఇంకా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే మనస్ఫూర్తిగా.
సో చూసారు కదా, ఇంకా మా బేటరాయ స్వామి బాణ వేడుక చూసి ఆనందంతో ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాడు అనమాట. ఇంకా ఊర్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా పచ్చటి మామిడి తోరణం ఒకటి కట్టింటారు, ఇంకా కనిపిస్తుంది కదా తోరణం పైన అయితే. సో ఇంకా స్వామివారు మొదటి పూజ ఇక్కడే అందుకోవడం అయితే జరుగుతుంది. అది కూడా సాంప్రదాయం ప్రకారం, మా ఊరి సాంప్రదాయం ప్రకారం మా ఊరి పెద్ద మనిషి అయినటువంటి గౌడ్లు ఇంటి నుంచి వెళ్ళేటువంటి పూజ తట్టుతో మొదటి పూజ అయితే జరుగుతుందన్నమాట. తోరణం కింద మొదటి పూజ అందుకున్న తర్వాత బేటరాయ స్వామి ఊర్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇంకా సో ఈసారి జాతర అయితే నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసా. అండ్ ఫస్ట్ టైం దేవుడికి చాలా ఇష్టమైనటువంటి షావా కూడా నేను కూడా ఆడడం అయితే జరిగింది. అండ్ నేను కూడా ఫస్ట్ టైం షావా ఆడాను అన్నమాట యాక్చువల్లీ. అండ్ ఇది చూడడానికి చాలా, ఈ డ్యాన్స్ చూడడానికి చాలా ఫన్నీగా సింపుల్గా అనిపిస్తుంది. ఫన్నీగా అంటే ఇర్రెస్పెక్ట్ చేసినట్టు కాదు, జస్ట్ ఒక వేలో ఫన్నీగా అంతే అన్నమాట. కాకపోతే ఆడినప్పుడే తెలిసింది రియల్లీ ఇట్స్ లైక్ టఫ్ అనేసి. ఆ లెగ్ మూమెంట్ చేంజ్ చేయడం అవన్నీ కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉన్నింది ఫస్ట్ టైం ఆడుతూ ఉన్నాను కాబట్టి. అండ్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా మాకు కోఆపరేట్ చేస్తూ మాకు హెల్ప్ చేశారనమాట. అలా కాదు, ఇలా ఆడాలి, లెగ్ మూమెంట్ ఇలా చేంజ్ చేసుకోవాలి మ్యూజిక్ తగ్గట్టు అనేసి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ దేవుడి కోసం ఫస్ట్ టైం మేము ఆడాం అండ్ మేము కూడా చాలా అంటే చాలా ఎంటర్టైన్గా ఫీల్ అయ్యాం. రియల్లీ ఐఎమ్ సో లక్కీ అనే చెప్పాలి. ఇవన్నీ గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే తప్ప జరగవు కొన్ని. సో ఐఎమ్ లక్కీ అండ్ రియల్లీ బ్లెస్డ్ అనే చెప్పాలి.
సో చూసారు కదా, అలా నైట్ మొత్తం దేవుడు ఊరు మొత్తం ఊరేగింపు అయిన తర్వాత ఇది నెక్స్ట్ డే అన్నమాట. సో నైట్ ఓన్లీ తోరణం కింద ఒక పూజ మాత్రమే జరిగింది కదా, ఇంకా ఇది నెక్స్ట్ డే దేవుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఊరు మొత్తం కూడా స్వామివారి కోసం అయితే పూజ చేయడానికి పూజ సామాన్లు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఇప్పుడు పూజ చేసి ఇంకా స్వామివారిని అయితే మళ్ళీ కొండ ఎక్కించడానికి అయితే మళ్ళీ పంపించాలన్నమాట. సో ఇంక చూడండి, ఇంకా స్వామివారి పూజ కోసం అయితే ఇంకా ఊరు మొత్తం కూడా కొబ్బరికాయలు, పూలు, ప్రసాదం అంతా కూడా తెచ్చేసుకున్నారన్నమాట. ఇంకా పూజ జరుగుతుంది ముందు వీడియోలో అయితే. మంది వచ్చా, మంది కవర్లు వచ్చా, కవర్ నాది, ఎల్లో కలర్ కవర్ నాది. ఉత్తి శనగపప్పు వేసుకొచ్చేసింది. గీత అక్కడ నువ్వు తట్టెత్తుకపోతా ఉండవని చెప్తా ప్రసాదాన్ని. ఇంకా పూజ అయితే అయిపోయింది. అండ్ సెకండ్ డే ఓన్లీ పూజ మాత్రమే కాదు, ఇంకా యూత్ అంతా కలిసి ఉట్లమాన్ ఎక్కడం జరిగింది అండ్ కుండ కొట్టే గేమ్ కూడా జరిగింది. ఈ గేమ్స్ అన్ని కూడా సపరేట్ ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా, కావాలంటే అక్కడ వెళ్ళి చూడండి. అండ్ అన్ని ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి అన్ని సపరేట్ గా అప్లోడ్ చేస్తా. ఈ వీడియోలో ఓన్లీ దేవుడికి సంబంధించినది మాత్రం అప్లోడ్ చేస్తా. మొత్తానికి జాతర అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా మొత్తానికి మా బ్యాటరాయి స్వామిని మళ్ళీ కొండ ఎక్కించడానికి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే శ్రావణ మాసంలో మళ్ళీ మా బ్యాటరాయి స్వామిని తెచ్చుకొని ఇంతకన్నా గ్రాండ్గా ఈ జాతర జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మా ఊరి వాళ్ళందరినీ మమ్మల్ని ఆ బ్యాటరాయి స్వామి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బ్యాటరాయి స్వామికి సెండ్ ఆఫ్ ఇవ్వడం అయితే జరిగింది. వీడియో చూసినందుకు థ్యాంక్స్. మళ్ళీ ఇంకో